మనకు దుర్మార్గుడికైనా వెలుతురిస్తాడు ఆయన, సన్ ఉంటుంది, మంచోడికి ఉంటుంది, వాడు వాడుకునే విధానం బట్టి ఉంటుంది అది, వాడు ఆ లైట్ ఎందుకు అలా 5 ఎలిమెంట్స్లో లాగా మనకు బాడీలో కూడా ఈ నాడులు, ఎనర్జీ పాయింట్స్ ఇవన్నీ కూడా దేవుడు పుట్టినప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. సో వీటిల్లో రెండోది వచ్చి మన దక్షిణ భారతదేశంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన క్షేత్రాల్లో సర్పాకారంలో హిల్ సర్పంట్ ఎనర్జీ అంటారండి దాన్ని. సర్పంట్ హిల్ ఎనర్జీ అంటారు. ఒక పాము ఎలా అయితే వెళ్తుందో ఈ మీకు వెళ్ళే మార్గాలు, కొండల మార్గాల్లో దేవుళ్ళు తిరుమల అండ్ రెండోది వచ్చేసరికి కుకీ సుబ్రహ్మణ్యం. ఈ రెండు కూడా మీరు చూస్తే ఒక పాము ఎలా వెళ్ళొద్దో వీటి బాట కూడా అలాగనే ఉంటుంది. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ సైన్స్ అండి. మీరు నమ్మరు, వాటి కింద ఉన్న రాళ్ళ నిర్మాణం, ఆ భూమి కింద ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఎలా వచ్చింది అంటే ఆ కింద ఉన్న మెటల్స్, నికిల్ అనే ఒక ఎర్త్ మెటల్, క్వార్జ్ ఒకటి, ఆ తర్వాత ఇంకోటి ఫాస్ఫరస్ ఒకటి, ఈ మెటల్స్ లోపల ఇవి ఏం చేస్తున్నాయంటే ఒక ఎలక్ట్రోడ్ నోడ్ని క్రియేట్ చేస్తుండే. సో ఇవి క్రియేట్ చేసి ఆ శక్తి ఎలా లోపల ఉందంటే భూమి లోపల ఉండే శక్తి ఇలా మన టాటాయిస్ కాయిల్ లాగా, ఒక కాయిల్ లాగా ఇలా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇట తిరిగి 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 ఇది భూమి మీద ఉంటుంది, అంటే మనం నడిచే భూమి మీద తిరుమలలో. ఆ తిరుమలలో మీరు ఎప్పుడైతే అడుగు పెడతారో మీ పాదం ఎప్పుడైతే ఆ ప్రాంగణంలో ఆ టోల్ గేట్ దగ్గర ఇంకా యువతల పక్క ఇంకొక 3.5 కిలోమీటర్ల కింద నుంచే మీరు అడుగుపెట్టిన ప్రదేశం, మీ పాదం ఏదైతే ఉందో ఆ పాదంలో అడుగు పెట్టంగానే ఈ పాదం ద్వారా మన శరీరంలోకి అది ఎంటర్ అవుద్ది. ఆ శక్తి ఎంటర్ అయ్యి మన చక్రాలన్నీ కూడా మన వెనకాల మూలాధార చక్రం అని ఉంటుంది. ఆ మూలాధార చక్రంలో పనుకొని ఉంటాయి. అక్కడ మన కుండలిని శక్తి కూడా ఉంటుంది. మీరు ఆ తిరుమలలో ఎంటర్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఒక మెడికల్ హీలింగ్. ఈ హీలింగ్ అందుకే మీకు తిరుమలలో మీకు చూసినట్టయితే మనకు ఇంత మునుపు ఒక నానుడి ఉండేది, తిరుమలలో ఎవరో చెప్పులు వేసుకొని తిరగరాదు. మన వాళ్ళు ఏమన్నా అంటే దాని వెద్ది ఆర్థోడాక్స్ లేదు, కొట్టేయాలా అన్నారు. ఇది ఒక పవిత్ర క్షేత్రాల్లో చెప్పులు ఎందుకు వేసుకోకూడదు అంటే ఆ పవిత్ర క్షేత్రాల చుట్టూ ఆ ఏరియా రేడియస్ ఉంటుంది, ఒక్కొక్క దానికి ఆరా అంటారు, దీని మామూలుగా రేడియస్ అంటారు. ఆ రేడియస్లో ఈ ఎనర్జీ ఎప్పుడు యాక్టివేషన్లో ఉంటుంది. సో అక్కడ అడుగుపెట్టి మీరు తిరగడం వల్ల ఆటోమేటిక్గా అవి హీల్ అవుతాయి. మీకు జరగకుండా, మీకు తెలియకుండా, ఇవన్నీ మన కంటికి కనిపించబడవు. బ్యాక్ ఎండ్లో మెకానిజం. ఈ మెకానిజం వల్ల కోసం జనాలకి ఆ ఏన్షియంట్ సేజెస్ కానీ వాళ్ళు కానీ ఎందుకు చెప్పలేదంటే ఇంత దూరం అర్థం చేసుకోలేరు కాబట్టి. ఈవెన్ నీకు ఒక చక్రం ఉంది అంటే నాకేం చక్రం ఉంది, నాకు ఉండేది నేను దాని ఒక టెస్టింగ్ అయింది అంటారు. సో చూపి నా కళ్ళ ముందు నాకు చూపి అంటారు. సో అలాంటివి అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక శాస్త్రాన్ని ఒక నియమం లాగా పెట్టేశారు. ఇక్కడ మీరు ఇది చేయకూడదు, ఇది చెయ్యాలా, చెప్పులు వేసుకోకూడదు, ఇవన్నీ ఏంటంటే ఒక నియమాలు. ఈ నియమాలు ఎందుకు వచ్చాయి, వాటికి టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ రీజన్స్ ఎవరు చెప్పలేదు, సైంటిఫిక్ రీజన్స్ చెప్పలేదు అంతే. చెప్పనంత మాత్రాన అవి లేవు అనేది తప్పు. వాటిని ఒక ఆర్థోడాక్స్, ఒక మూఢనమ్మకం అనేది తప్పు అండి. సో ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి యాక్టివేట్ అవుద్దో మీరు కానీ చూసినట్టయితే, మీరు వేడికొండల స్వామి దగ్గరికి అందరూ ఇన్ని గంటలు మేము లైన్లో నిలబడి మేము పోతున్నాం, మేము చూస్తున్నాం అంటే స్వామి దగ్గరకు వచ్చేసరికి ఆ ఎనర్జీ కరెక్ట్గా కాస్మిక్ ఎనర్జీ కానీ జీరో మ్యాగ్నెటిక్ వాల్యూ కానీ సెంటర్లో ఉండడం వల్ల మీరు విగ్రహం దగ్గరికి వెళ్ళంగానే పూర్తి మీ థాట్స్ అన్నీ జీరో అయిపోతాయి. నేను స్వామిని దర్శనం చేస్తాను, నేను దగ్గరికి వెళ్ళి నాకున్న 12 కోరికలో 100 కోరికలో నేను మొత్తం చెప్పేసుకోవాలా అనుకుంటారు ప్రతి ఒక్కరు ఫీలింగ్. కానీ మీరు అన్ని స్వామిని చూడంగానే అంతటితో జీరో అయిపోద్ది. ఆ ట్రాన్స్ ఎప్పుడు దాకా ఉంటుంది, మీరు ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చేదాకా ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి మీరు కాలు బయట ధ్వజస్తంభం బయట పెట్టేదాకా కూడా అసలు మీ మైండ్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆయన బ్యూటీని చూసుకుంటా, ఆయన అలంకారం చూసుకుంటా, ఆయన అందం చూసుకుంటా మీరు అసలు మర్చిపోతారు. ఈ ట్రాన్స్ నేను చెప్పిన ఈ 5 ఎలిమెంట్స్ రిసీవ్ చేసుకున్న క్షేత్రాల్లో ఈ 2 క్షేత్రాల్లో మాత్రమే జరగద్ది. ఎందుకు అంటే ఇక్కడ హై ఎనర్జీ ఉంది. ఆ హై ఎనర్జీకి మీకు ఏదన్నా చూపించండి అంటే మీరు థాట్లెస్ అయిపోతారు.